కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు కరీంనగర్లోని చాలా ప్రాంతాలు నీటిలో మునుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఫస్ట్ డే అంటే మొదటి రోజు కురిసినటువంటి చినుకు వానకే కరీంనగర్లోని చాలా ప్రాంతాలు కూడా జలమయమై అయిపోయినాయి. అయితే తర్వాత మన నెక్స్ట్ డే కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ వాటర్ అంతా క్లియర్ అయిపోయింది. అయితే రెండో రోజు నిన్న కూడా వర్షం కొట్టడంతో సేమ్ అదే తంతు ఏర్పడింది. నిన్న కూడా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలామంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తమ తమ గమ్యస్థానాలకు వెళ్ళడానికి కావచ్చు, తమ తమ పనుల నిమిత్తం బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు. చాలా ఇక్కట్లకు గురయ్యారు. మోకాళ్ళ లోతు వాటర్ రావడంతో చాలా వెహికల్స్ అన్నీ కూడా ఆ నీటిలోనే ఆగిపోవడం జరిగింది. సో నిన్న అయితే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే అటు మంచిర్యాల చౌరస్తా, గీతాభవన్ నుండి సిరిసిల్ల వెళ్ళేటువంటి రహదారి, అదేవిధంగా కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్ళేటువంటి రహదారి, ఆర్టీసీ వర్క్షాప్ ఏరియాలో శర్మానగర్, గీతాభవన్ సర్కిల్, ఇలాంటి లక్ష్మీనగర్, గాయత్రీనగర్, ఇలాంటి చాలా ప్రాంతాల్లో నీట మునిగాయని చెప్పుకోవచ్చు. ఉదయం సమయంలో కూడా చాలామంది తమ తమ గమ్యస్థానాలు కావచ్చు, తమ ఆఫీసులకు కావచ్చు, తమ స్కూళ్ళకు వెళ్ళడానికి ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏర్పడ్డది. అయితే నిన్న మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ సైతం బయటికి వచ్చి సమీక్ష చేయడం జరిగింది, పర్యవేక్షణ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ నీట మునిగాయి ఆ ప్రాంతాలన్నీ కూడా నిన్న ఆయన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ నీట మునిగాయి అని చెప్పేసి అన్ని ఏరియాలు కూడా ఆయన తిరగడం జరిగింది. సో మొత్తానికైతే రెండో రోజు కూడా అదే సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ 2 రోజులు మనం చూసాం, ఈ 2 డేస్లలో ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయో, ఎక్కడైతే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఆయా ఏరియాల్లో మీరు మరొకసారి అలాంటి మిస్టేక్ జరగకుండా, అలాంటి ప్రాబ్లం రాకుండా దాన్ని రెక్టిఫై చేసే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి మనం కోరుకుంటాం. ఎందుకంటే చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు. నిన్న అయితే రాత్రి సమయంలో పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఏర్పడ్డది. వాళ్ళు తినడానికి కూడా చాలామంది కూడా వాళ్ళ ఇంట్లో కుకింగ్ కూడా చేసుకునే సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఎందుకంటే ఇంటి లోపలికి కూడా అంటే వాళ్ళ బెడ్రూమ్లో కూడా వాటర్ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. నిద్ర లేని రాత్రి గడిపారు. దీనిపైన మున్సిపల్ అధికారులు మరొకసారి ఆలోచన చేసి ఎక్కడెక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆయా ఏరియాల్లో మీరు సర్వే చేపట్టాలి. ఆ ప్రాబ్లం మరొకసారి రాకుండా రెక్టిఫై చేయాలని చెప్పేసి అని చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ వర్ష ప్రభావం పైన అటు కరీంనగర్, అదేవిధంగా సిరిసిల్ల అధికారులతో, కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. కలెక్టర్లు ప్రస్తుతం అయితే ఎలాంటి అంత పెద్ద మోతాదులో ప్రాబ్లం అయితే రాలేదని చెప్పేసి అటు కలెక్టర్ కూడా కేంద్ర మంత్రికి చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన పార్లమెంట్ సమావేశాల భాగంగా ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుండి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అటు వర్ష ప్రభావం కావచ్చు, వర్షం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని కూడా తెలుసుకుంటున్నారు, అధికారులకు సూచనలు ఇస్తున్నారు. సో చాలామంది ప్రజలైతే అధికారులను నిలదీస్తున్నారు, అధికారులపైన వారు ఫైర్ అవుతున్నారు. అంటే దశాబ్దాలుగా, సంవత్సరాలు కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదు? ఇది సమస్య ఇప్పటి కాదు కదా, ఈ సమస్య గత కొంతకాలంగా వస్తుంది. అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతున్నట్టు కూడా చాలామంది సామాన్య ప్రజలందరూ కూడా వారిపైన ఫైర్ అవుతున్నటువంటి సందర్భం లేకుంది. సో మొత్తానికైతే ఇదైతే ఈ 2 రోజుల వర్షానికే కరీంనగర్లో ఆల్మోస్ట్ నీట మునిగింది. ఇదే వర్షం కనుక కంటిన్యూ అయితే మాత్రం మరింత ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చాలామంది ప్రజలు చెప్తున్నారు. అయితే ఇప్పటికే మన కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి అత్యవసర సిచ్యువేషన్ తప్పితే బయటికి వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరికొన్ని రోజులు కూడా వర్ష ప్రభావం ఇదే విధంగా కంటిన్యూషన్ ఉంటుందన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ పిట్టల ప్రవీణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.